కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. అప్లికేషన్ లో అన్ని పథకాలు వర్తించే విధంగా ప్రజలకు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం కానీ, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమాలు లేకుండా కేవలం ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ల ద్వారానే అన్ని పథకాలు ఎవరెవరికి లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలంతా ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలి. వారి వివరాలు పూర్తిగా అప్లికేషన్లలో భర్తీ చేయాలి. అధికారులకు సహకరించండి. ఇందులో దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా పేదవాళ్లను గుర్తించే ఒక మహత్తరమైన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. డిసెంబర్ 28 ఈ రోజు నుండి జనవరి 6వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం ప్రజాపాలన అనే కార్యక్రమంలో 5 పథకాలు, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, ఆసరా, అదేవిధంగా చేయుత కార్యక్రమాలకు పథకాలకు అప్లికేషన్స్ సేకరించడం జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి అన్ని వివరాలు ఒకే అప్లికేషన్లో సేకరించి లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమవుతారు. తప్పకుండా ఇది విడతల వారీగా మళ్ళీ భవిష్యత్తులో కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం లేకుండా నిష్పక్షపాతంగా చేపట్టే కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. ఈ 10 రోజుల కార్యక్రమంలో వారి పూర్తి వివరాలు అందులో భర్తీ చేసి అవి అధికారులకు అందిస్తే ప్రభుత్వ అధికారులు మళ్ళీ వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్కరు ఎవరెవరు లబ్ధిదారులు అని చెప్పేసి గుర్తించి వారికి రావాల్సిన పథకాలని ప్రభుత్వం అధికారుల ద్వారానే ప్రజలకు నేరుగా చేరవేసే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది మంచి కార్యక్రమం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.